మల్లయ్య తెలియదు మరిక మాటలుగా వారు పేరు పెట్టుకున్నాడు పక్కన వేస మీద దేవుడు ఉన్నాడా వారు వేస మీద మక్కకు జర వచ్చిండు ఏడుగురు దుర్గరాజులు దేవుడు పట్టుకున్నారే అమ్మో ఈ తోటంతా మాది అంత 24 ఎకరాల ఎరుపు తోలు పక్క తోట అది చెట్టు వృక్షాలు అది చెట్ల పేరు కూడా ఎప్పుడా ఓ మరికమ్మాదు సముద్ర ఒడ్డున మక్క ఉన్నది 24 ఎకరాల ఎరుపు మక్క తోట ఉన్నది తోట పేరు చెప్తే బిడ్డ మరి చెప్పండి చెట్టుకో కట్టికి విడి ఉత్తమ ఉండాలి చెట్టుకు దాని నీళ్ళు ఉండాలి చెట్టుకు జాడి నీళ్ళు ఉండాలి అరపంటి గరకపోతే లేకుండా మాయ ఉండవాలి తోటలో గరకపోతే కండ్ల పెట్టుకుని గరకపోతుంటారు రోజు 100 రోజుల పని పోయి గరకపోతే లేకుండా చెప్తారా ఇలా ఈ పెళ్ళి అటు ఆ పెళ్ళి ఇటు కూర్చున్నాడే గాలి తట్టాలి పైసలు ఇవ్వమంటారు అయితే అలలే కాదు మనది ఖచ్చితంగా అంటే చెట్టుకు దాని నీళ్ళు ఉండాలి కంచె పెట్టుకున్నామంటే గంట బస్సు ఉండద్దు మాది మన సగం ఉండాలంటారా ఈ చెట్లకు తెల్ల 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 ఉన్నాయా అది విశ్వాసం ఓ మరికమ్మాదు అందరికన్నా పెద్దోడు మగ ఊరి భాష మల్లయ్య దేవుడని దుర్గలు తెలవాదు అటువంటి బాలుడి గడ్డ ఉంటే ఆడు వీసాం చెంపకు సుక్క గురుగోరు అమ్మరాస ఆపుతాడు ఈల పేరు ఈ ఒక్క తీర పూసిన మారికైతే కలర్ 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 అవే పుష్పాలు ఇవి చెప్తా కదా ఆ 7 దుర్గలు మల్లయ్యకు ఏమని చెప్పింది తెలివని దేవిని చెప్తున్నాడు 7 రామ అటువంటి దుర్గ రాజులైన వినరు రారాదు మల్లయ్యని రామ రామ రామో సీత రామ అన్ని అత్త మల్లె నిత్త మల్లె గొడ్డు మల్లె బరుగు మల్లె నాగు మల్లె తీగ మల్లె జాతి మల్లె చొప్ప మల్లె ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ కందగడ్డ ఆలుగడ్డ టమాటా లవంగాలు బిర్యానీ అని వచ్చారు. ఈ లవంగాలు ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ తింటారా? ఇవన్నీ తినేటి మీదకి లేవా? మాదిక్కు ఉంటాయి తెలంగాణ మాదిక్కుంటే కానీ అవి ఉంటాయి. అదేంటి ఇది తెలంగాణ లేవు, మా రాష్ట్రంలో ఇవన్నీ ఉన్నాయి. మరి మీ అన్ని ఏది ఏ చెట్టు చూసిన ఒక్క తిన పుట్టారు మాదిక్కు రకరకాల పుట్టారు చెట్టు. రకరకాల చెట్టు అంటే దాని పేరేంటి?
ఏం పూలే ఆ? ఒక్కటి చెట్టుకు ఒక్కటే తీరు పువ్వు పూస్తాను గంజి పుత్తది. మామిడి చెట్టు కాడికి పోయి ఎన్ని తీర పువ్వు పూస్తుంది సంవత్సరం చేతులు రకరకాల అది కాదా మరి ఆహా, అది పండుగ రకాల పువ్వు. అది దాని చెప్తాను కదా. ఇది మల్లెపూలు ఏడు పెడతాయి తెగిరి మాకు ఇక. మొత్తం చెట్టం. ఈ మల్లెపూలు ఒకటే తీరున్నా ఏడు పెడతారు అయ్యి ఈ మల్లెపూల పెట్టుకుంటారు. ఇంకా దేవునికి పుడతారు. ఇంకా పూజ పెడతారా పూజ పెడతారు. ఇంత అవ్వ బావికి పూలు పూస్తాయి అంటే ఇంత పూలు పూస్తుంది అది దేని పెడతారు. కానీ చక్కగా బాగా పిసలెత్తనే పోతుంది పెడతారు అంటే ఆ జెండ పెట్టుకోరు దేవుడు పెట్టరు గొడవ పంటుంది ఏ పువ్వు అది? పూమంత పువ్వు ఉండే కానీ మాదికి ఉంటాయి. మాదికు దేవుళ్ళ పూజలకు నచ్చినే ఉంటాయి. మాది కూడా చెరబెట్టి ఉంటాయి అంతే అని పరసంద్రం ఆడ సముద్రం ఇక చేతగానోడు ఇది తప్పుడు చెల్లారి ఉంటాయి. ఇది పచ్చ పచ్చ పూలు మొత్తం చూడ ఈ పచ్చ పచ్చకి నవనవన పచ్చ పచ్చ ఉన్నది ఏ చెట్టు ఇది ఇది బండారు గడ్డ బంటారు కదా. అది మాకున్నది ఎక్కడ ఈ అవ్వదు ఈ ఆకుది మాకులేదు అది ఎవరున్నా మీకు మాకు గోడల పంట ఉంటది గోడలో కూడా ఉంటుందా? బంటారు కదా. పొలాల పంట దట్టాల పంట ఉంటది ఏంటిది అది? కుక్క బాగు అది కాదు భయ్యా. ఇది తులతాగం తెరతాగం స్వాభారం కనిగం ఉత్తరము దక్షిణము తూర్పు పర్వత వంగ కనిగ కాశ్మీర కర్ణాటక దేశాల పంటి రాజరాజాల పంటి అనే దేవతలు కూడా తెలియదు. ఎవరు తెలియదు. మా దగ్గరనే ఉన్నది. అరే అన్న హోయ్ మావి కూడా కూడా తెలియదు ఏది నీది? మా చెట్లు ఏం చెట్లు? మా ఈ ఉమాద చెట్లు కూడా తెలిపోయి మా పరసంతుల చెట్లు కూడా తెలియదు మీకు దుర్బలు మీకు దెబ్బలు చెరువు పాడు కావాలంటే పొలం కైలైనాక వారికి బండి కట్టుకొని వచ్చి పరసంతులం ఆకు ఒక బండి తెచ్చుకొని తొక్కుకో చేనులో పుట్టేది అడ్డు వెళ్ళాలి ఏంటిది అది? పరసంతులం దొక్కితే ఇంకా బాగా మందు లేదు మాకు లేదు పెంట లేదు మళ్ళీ నాటి ఎత్తి అయిపోయా కలుసు కూడా పట్టది అది పోవాలి చెప్పాం మేము వారం రోజులు అదే మొత్తది నాటు గీటు ఉంటుంది ఇంకా లేకపోతే బిడ్డ నీ కారణం కలపండి ఇస్తాం. కరకపోతే లేకుండా ఉండాలే. కరకపోతే లేకుండా చేతన సరే లేకపోతే నీ కారణం కలపండి ఇస్తాం. నీ ప్రాణం నిన్ను తీసి తోటలో పెడతాం. గడ్డిపోతే ఉన్నదనుకో అయ్యా అది చెప్పినట్టే వినాలి. ఒక్కడి కాదు రెండు కాదు 24 ఎకరాలు ఉన్నాయి చెట్టుకు నీళ్లు ఉండాలి కంటే పెట్టుకున్నాడు కరకపోతుండదు తోట మారి పని రోజు తోట పెట్టుకుంటూ ఉన్నారు ఇద్దరు వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు నేను తోటగా ఎప్పుడు ఎండగట్టాలి మూట కొట్టాలి కట్టాలి నేను అక్క నిధులు కింద నేను నౌకరికి రోజు వేయాలి గిన్ని తోటలకు గిన్ని చెట్లకు నీళ్ళు ఎంత కట్టాలి గంగా 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 పిల్లతల్లి గంగమ్మ ఎక్కడ ఉండమన్నాడు గంగా భవాని వారి నాకు గంగా భవాని నాకు సాయి ఉండమన్నాడు వచ్చిన బాధలే తోడి భవాని చెట్టుకు
భగవంతుడు అందరితో చెప్పు గడ్డిపోత లేకుండా చెట్టు దాని నీళ్ళు ఉంటే చెప్పు కనుక వారి పని చేపించడం వల్లయ్యా పొద్దుకు ఉంటాడు మా ప్రభు దేవుడు మల్లయ్య 6 రోజులు పుట్టాడు పొద్దున పుట్టాడు మా ప్రభు పుట్టాడు పుట్టాడు పూలు మనసు ఒక్కడత్తాను ఒక్కడే ఇస్తున్నానమ్మా ఒక కుటుంబానికి ఒక ఇల్లు ఒకటే పువ్వుతున్నాను అట్లా 6 రోజులు మా దేవుడు ఉన్నాడు మా బాబా పైన ఇక్కడ ఉన్నాను నాకు భిన్నమైపోతున్నాయి కొంతమంది కొంతమంది కొడుకు నాగమల్ల తీరుమల పూడలు కొన్ని నీటికాడి దక్షిణ బండారు దక్షిణ బండారు చేసిండు अरे अन्ना अरे फकीर साहब अरे अच्छे बहुत अच्छे ठीक है रे भैया हस्तागुण మంచిగా ఉన్నది పాదాగుణ మంచిగా ఉన్నది అరే అరే ఇంత మంచి పూలు అమ్ముతున్నారా మన పాత బకృష్క పాతోడు మాడసోడు దూకంపి మాడసోడు పువ్వులల్లా ఒక పుష్పాన్ని నలుగురు దుంచుకొని అల్లా కొద అల్లా కొద అల్లా కొద అని పూజ చేసుకుంటారు ఇప్పుడు ఎన్ని పుష్పాలు చూడు పొద్దున 12 పుట్లు అబ్బబ్బబ్బా 12 పుట్లు అంటే తురుకలు ఎంతో సంబరపడుతున్నారు పుష్పాలంటే పూజకు అంత పుష్పాలు ఉన్నాయి మంచి పూజలు చేస్తున్నారు ఆడుల్లో కొప్పుల్లా అవే పువ్వులు మండేటి పరుగుల మీద అవే పువ్వులు శివలింగారి పుష్పాలు అవే పువ్వులు అవే పుష్పాలు కూర్చున్నా శివ శివ లేతే శివ శివ అల్లా కొద అల్లా కొద అని 7000 దుర్గలు పూజలు చేసుకుంటూ ఉన్నారే దుర్గాలు కిల్ల
నవ్వుతున్నారు మచ్చలు పోతారు చెట్టు ఫకీర్ సాబు మరిగ మాధవ్ అంట ఉన్నారట తోట వేటికి దొరికారు వారు ఎలా వచ్చారు తోట వేటికి దొరికారు వారు ఎలా వచ్చారు మరి మాధవులు